చిన్న తరం మీద వచ్చి ఎన్ని సంవత్సరాలు చేశాడు అర్థం కావడం అంటే కోట్ల రూపాయల భూమిని ఖరీదైన భూమి వదిలిపెట్టి అతను ఢిల్లీలు కట్టుకుంటున్నాడు. ఓకేనా? కాబట్టి మరలా దీని మీద ఈయనెళ్ళి అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడంట. ఆయన ఫోన్ చేశాడంట. నేను తెలుస్తాను పాకేస్తాను స్థలంలోని ఈయన మీద దీంతో మాట్లాడుతున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసిన అది భూమి ఎవరిది? ఇతనికి ఏం హక్కు ఉంది? ఇతను పోయి జేసీ ప్రభాకర్ చెప్పిన చేసే ఫోన్ చేశారు. సూర్యప్రకాష్ రెడ్డి చెప్పిన భూమి మాదేను, భూమి మీద వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నీకు ఏమైనా లీగల్ రైట్స్ ఉంటే తీసుకొని రండి, భూమి హక్కు మీకుంటే రండి, తీసుకొని రండి. ఇప్పుడు ఈరోజు ఉమ్మడి ఎమ్మెల్యే దామచార్య జనార్దన్ కూడా కలిసేదని తెలిసింది. భూమికి పైన వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. భూ ఆక్రమణ వాళ్ళు ఎందుకంటే రాజప్రకటన చేసుకుని అందరిని కూడా నమ్మించి మోసనే వాళ్ళ విధానము. ఈ చూపులు అనే వాళ్ళకి భూమికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ భూమి మేము మా దగ్గర వేలం పాటలో కొన్నామంటున్నారు. వేలం పాటలో కొన్న తర్వాత కండిషన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే కన్షన్ ఇచ్చారు. ఎవరికి? మా తాత మా వద్ద వెళ్ళారు. మా అమ్మినోడు కాకుండా వాళ్ళు భూమి అమ్మితే మాకేదైనా వాసులు వెళ్ళారు. మాకు పెన్షన్ ఇవ్వమన్నారు, పెన్షన్ ఇవ్వలేదు. ఆ ఒప్పందం అమలు కాలేదు. వేలం పాట తర్వాత డబ్బులు మేము తిరిగి చెల్లించేవారు. మా దగ్గర ఆ డాక్యుమెంట్ కూడా తిరిగినాయి. ఆ డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేము కోర్టులో వేలం పాట పాడుకున్నాం. చట్ట ప్రకారం కూడా చట్టం చాలా మారుతా ఉండింది. మారింది కూడా. వాళ్ళకి హక్కుంటే చూపులు 2 సంవత్సరాలు ఎందుకు రాలేదు? మా భక్తులు 1981 సంవత్సరం 70 సెంట్లు మేము ఎందుకు పంపితే దాని జోలికి వెళ్ళింది. మీ భూమి 1 ఎకరా 2 సెంట్లు కాబట్టి 1 ఎకరా 4 సెంట్లే కదా. మా భూమి మొత్తం 1 ఎకరా 2 సెంట్లు ఉండాలి వాళ్ళకి రావాలిగా. కాబట్టి ఆర్ఎస్ఆర్ల భూమి ఇప్పుడు మాకు ఉంది. వేలం పాట పాడుకున్నాం అనేది అవాస్తవం. అది ఎక్కడా కూడా అమలు కాలేదు. వేలం పాట అనేది వేలం పాట పాడతాడు, వాడు పాటేసి వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు కట్టాలి, పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వేలం పాట పాడుకుంటే వేలం పాట పాడేసి వెళ్ళిపోతే ఇది కాదు కదా. అది పొజిషన్ హ్యాండ్ చేయాలి కదా. కోర్టు రికార్డు ఉండాలి కదా. ఎన్ని ఉండాలి. చివరి వరకు వాళ్ళ భూమికి ఎటువంటి సంబంధం లేదు. ఇతరు డూపు వచ్చినంతలో చివరి సుదర్శనం కూడా డూపు ఆ ఇంటి పేరుతో 105 సంవత్సరాలు వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాబట్టి వేరే వాళ్ళు ఈ భూమిని వాళ్ళు కాజేయడానికి రాజకీయ నాయకులు ఫ్రంట్ ముందు తీసుకొచ్చి రకరకాల ప్రయత్నాలు బ్రోకర్లు కొంతమంది జిమ్ముక్కులు చేస్తున్నారు. ఈ జిమ్ముక్కులు సాగు ఆ భూమి మాదేను త్వరలో నేను అందరూ కూడా ఈ భూమి మాదంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రైట్ నిరూపించి వాళ్ళ మీద లీగల్ నోటీసులు ఇస్తారు. సూర్యప్రకాష్ రెడ్డి కానీ ఇప్పుడు ఒక కేసు ఉంది, ఎస్ఎస్టీ కేసు ఉంది. మరలా కూడా అనిత ఎవరైతే భూమి అమ్మారని చెప్తున్నారో అనితలందరి మీద కూడా కేసులు మళ్ళీ కూడా కేసు ఇచ్చేస్తాం. భూమి ఇప్పుడు కూడా మాదేను త్వరలో మేము మా భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.